హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథ్స్లో ఇది సెకండ్ వీడియో. ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది మీకు నిన్నటి రోజు అప్లోడ్ చేశాను. ఒకవేళ ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయనట్లయితే ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్ ఇవి. మీకు ఆల్రెడీ నిన్నటి రోజు వీడియోలో చెప్పాను, ఆగస్టు స్టార్టింగ్ మనకి ఎగ్జామ్ ఉన్నట్లయితే అంటే ఆగస్టు 1కి నేను క్యాలిక్యులేట్ చేసి మొత్తం 40 డేస్ అని మీకు చెప్పాను. ఈ 40 డేస్లో మీకు అందించేటటువంటి ప్రతి క్లాసు చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్. అదేవిధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది మాకు మ్యాథ్స్ రాదు, మేము ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో నీట్గా స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ అర్థమయ్యేటట్లు మీరు జాగ్రత్తగా వినగలిగితే, జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా 25/25 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? మ్యాథ్స్లో పరంగా అంటే మ్యాథ్స్ పరంగా. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి కూడా మీకు క్లాసెస్ అనేది అందిస్తాను. ఓకేనా? రీజనింగ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ కూడా మనకి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు వరుసగా అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? కాబట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే వీడియో ఏదైతే ఉందో అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే ఓకేనా, మీకు ప్రతిరోజు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మీకు ఒక అలర్ట్ అనేది వస్తుంది. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. చెప్తున్న ప్రతి క్వశ్చన్ని మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే కంటిన్యూగా ఫాలో అవుతూ కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా స్కోర్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక లేట్ చేయకుండా క్లాస్కి వెళ్దాం. ఒక క్వశ్చన్ చెప్తున్నప్పుడు చెప్పాను కదా, మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నీట్గా ప్రాక్టీస్ చేయాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేటట్లు నీట్గా చెప్తాను. ఓకేనా? మాకు మ్యాథ్స్ రాదు అనే భయం అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 45% మోర్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ బి అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 60% లెస్ దాన్ ది సమ్ ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ది ఇన్కమ్ ఆఫ్ సి లెస్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ ఏ అన్నమాట. ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే 45% ఎక్కువ మరియు సి యొక్క ఆదాయం ఏ మరియు బిల మొత్తం ఆదాయం కంటే 60% తక్కువ. సి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? తక్కువ ఎక్కువ ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? జాగ్రత్తగా వింటే నేను జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను, వినండి. ఓకేనా? జనరల్గా ఆలోచించండి. ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే 40% ఎక్కువ అన్నారండి. ఓకేనా? అంటే బి కంటే ఏ అనేది ఏంటి? ఎక్కువ. ఎంత ఎక్కువ? 45% ఎక్కువ. అంటే బిని మనం ఉజ్జాయింపుగా అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 100 అనుకుందాం. ఒక 100 అనుకుందాం. బి అనేది 100 అనుకుంటే బి యొక్క ఆదాయం కంటే ఏ ఎంత ఎక్కువ? 45 కాబట్టి బి 100% అనుకుంటే ఏ ఎంత అవుతుంది? ఈ 100కి 45% యాడ్ అవుతుందిగా, అంటే 145 అనేది ఏ యొక్క ఆదాయం అవుతుంది. అంతే కదా? జనరల్గా ఆలోచించినా చెప్పొచ్చు ఏ యొక్క ఆదాయం ఎంతో బి యొక్క ఆదాయం ఎంతో మనకి ఇప్పుడు తెలిసింది. ఏ బి వచ్చేసరికి 100 అయితే ఏ అనేది 145. ఓకేనా? అంటే ఓకే. నెక్స్ట్ సి యొక్క ఆదాయం ఏ మరియు బిల మొత్తం ఆదాయం కంటే 60% తక్కువ అన్నారు. ఓకేనా? ఏ బి మొత్తం ఆదాయం ఎంత? బి యొక్క ఆదాయం 100, ఏ యొక్క ఆదాయం 145. 100 + 145 మొత్తం ఎంత? 245 ఏబి మొత్తం ఆదాయం. దీనికంటే 60% తక్కువ అంట సి యొక్క ఆదాయం. దీంట్లో 60% కనుక్కొని చేస్తే సరిపోద్ది కదా, సి యొక్క ఆదాయం కూడా వస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇలా అందరూ చేస్తారు. ఇలా చేస్తే మీకేంటంటే నార్మల్ ప్రాసెస్లో కొంచెం టైం తీసుకుంటుంది. దీన్ని రేషియో మెథడ్లో చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేటట్టు జాగ్రత్తగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, 45% ఎక్కువ అన్నారు కదా ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే. అంటే 45% అంటే ఎలా రాసుకోవచ్చు? నీట్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 45/% అంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినాలి.
1/100 పర్సంటేజ్ అంటే 1/100. 45% పర్సంటేజ్ ప్లస్ ఏం రాసుకోవచ్చు 1/100 రాసుకోవచ్చు. కాబట్టి 1/100 అన్న 45/100 అన్న ఒకటే కదా, ఎందుకంటే 45 ఇంటూ 1/100 అంటే 45/100. అర్థమైంది కదా, 45/100గా రాసుకోవచ్చు. ఇప్పుడు పైన కింద 5వ ఎక్కంతో కొట్టేయండి. 5 9లు 5 20లు. ఓకేనా, ఎంత వచ్చింది? ఇక్కడ పైన 9 వచ్చింది, కింద 20 వచ్చింది. అంటే 45% ఎంత రాసుకోవచ్చు? 9/20 రాసుకోవచ్చు కదా. అర్థమైందా? మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ప్రతిసారి మీరు చెప్పించుకోకూడదు. ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏంటి? 1/100. 45% ఏ విధంగా రాసుకోవచ్చు? 9/20. తెలిస్తే డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు 45% అంటే ఎంత వచ్చింది? 9/20. దీని అర్థం ఏంటి? ఈ 20 అనేది ఏంటి? బి. ఓకేనా, 20 అనేది బి. ఇక్కడ పైన వచ్చింది ఏదైతే ఉందో అది ఎక్కువ అన్నారు కదా, 45% ఎక్కువ అంటే ఈ 9 ఎక్కువ. అంటే ఏ పి రేషియో తీసుకుంటే ఏ యొక్క విలువ ఎంత అంటే బి కంటే 45% ఎక్కువ అంటే 20 + 9 29. ఓకేనా, బి అంటే 20. అర్థమైంది కదా, 29 వచ్చింది, 20 వచ్చింది, 2 వచ్చింది, మొత్తం టోటల్ ఏ ప్లస్ బి అంటే 49 వస్తుంది. ఓకేనా, ఇది టోటల్ 49. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బిల మొత్తం ఆదాయం 60% తక్కువ. ఏంటి? సి యొక్క ఆదాయం అనమాట. అంటే ఈ 49లో ఓకేనా 60% తక్కువ అంటే సి యొక్క ఆదాయం ఎంత? 40% అని అర్థం కదా. సో 40%, ఈ 49 ఇంటూ 40% రాసుకుంటున్నాం. 40% ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ రాస్తున్నాను చూడండి, 40/100 0 0 కొట్టేయాలి. ఓకేనా, తర్వాత 4/10 మిగులుతుంది, 2 5 అంటే 49 ఇంటూ 2/5. అర్థమైందా? ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. 49 ఇంటూ 2/5 మొత్తం చేస్తే ఎంత వస్తుంది మనకి? మీరు క్యాన్సిల్ చేసుకుంటే 19.6 వస్తుంది. మీరు నిదానంగా క్యాన్సిలేట్ చేయండి, అర్థమవుతుంది. 19.6 వస్తుంది. ఏంటి? ఇది సి విలువ. ఏ తెలుసు, బి తెలుసు, సి కూడా తెలుసు. ఇప్పుడు ఏమన్నారు క్వశ్చన్లో? సి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? ఎంత శాతం తక్కువ? సి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? ఫస్ట్ సి యొక్క ఆదాయం 19.6, ఏ యొక్క ఆదాయం 29. 29 నుంచి 19 తీసేస్తే ఎంత? 29 నుంచి 19 తీసేస్తే ఎంత? 9.4 అంతే కదా. 29 మైనస్ 19 అంటే 19.6 అంటే 9.4 అనేది వస్తుంది. ఇదేంటి? ఈ రెండింటి మధ్య సికి ఏకి మధ్య డిఫరెన్సే కదా, 9.4 వచ్చింది. ఇప్పుడు చూడండి 9.4 వచ్చింది. వాడు ఏమన్నాడు? పర్సంటేజ్ అడిగారు. అంటే 9.4 డిఫరెన్స్ పై ఇనిషియల్ వాల్యూ మనకి ఎంత? ఇనిషియల్గా మనకి 29 కదా. ఓకేనా, ఏ విలువ. కాబట్టి ఆ ఏ విలువని 29 రాసుకొని పర్సంటేజ్ అంటే 100 వేయాలి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 9.4 ఇంటూ 100 అంటే ఎంత? 940/29. దీన్ని మీరు మరలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే ఇట్లా చేయండి. 29 940. ఒకవేళ రాకపోతే ఇలా చేయండి. అంటే డైరెక్ట్గా ఎట్లా కొట్టివేయడం చేత కాకపోతే ఇలా చేసుకుంటే మీకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందంటే 32.4% అనేది వస్తుంది. 32.4%. ఓకేనా, నియర్లీ ఇక్కడ చూడండి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ 32. ఓకేనా, మనకి అప్రాక్సిమేట్లీ 32 ఆ విలువ దగ్గరలోకి వచ్చింది, కానీ మనకు పాయింట్లలో వస్తుంది. ఆన్సర్ అనేది ఆప్షన్ బి ఇక్కడ 32.4 ఉండాలి. ఓకేనా, సో ఇలా చేయాలి. మీకు అర్థం కావడం కోసం ఇంతసేపు చెప్పాను. అసలు జనరల్గా ఇంతసేపు చెప్పకూడదు ఈ ప్రాబ్లం. స్పీడ్గా నేనేంటంటే అందరిలాగా A/B అని చెప్పేసి ఆ పాయింట్లు రాసుకొని సో 49.2 సమ్ అని చేసుకుంటూ టకటకటగా వెళ్ళిపోయాను అనుకోండి, మీకేం అర్థం కాదు. కొంతమంది ఏంటి మాకు మ్యాథ్స్ రాదు అన్న వాళ్ళకి ఏంటంటే అస్సలు అర్థం కాదు. మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్కి అంతంత మాత్రం అర్థమైతే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాని స్టూడెంట్స్కి అస్సలు అర్థం కాదు. ఇలా చెప్తే నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఇంత డిలే చేయకూడదు, చాలా స్పీడ్గా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును ఒక నిర్దిష్ట ధరకు అమ్మారంట. ఆ ధర అంత అనేది చెప్పాల. ఒకవేళ దానిని అసలు అమ్మకపు ధరలో 33.5% ఎంత 33.5% ధరకు అమ్మితే 33.5% నష్టం అనేది వచ్చింది. ఆ వస్తువును అసలు అమ్మకపు ధరలో 60% ధరకు అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత? ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇచ్చారు. అసలు అమ్మకపు ధరలో 33.5%కి
33.5% ధరకు అమ్మితే అంటే సేల్ చేస్తే ఎస్పీ అనమాట, ఎస్పీకి చేస్తే 33.5% నష్టం అనేది వచ్చింది. నష్టం వచ్చిందని మనకు ఎలా తెలిసిద్ది? సిపికి ఎస్పీకి కంపేర్ చేస్తే మనకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని రాసుకోవడం తెలిస్తే ఈజీగా చేయొచ్చండి. వాడు ఏమన్నాడు? ఎస్పీకి ఎంత 33.5% ధరకు అమ్మితే అన్నాడు. 33.5% అంటే 33.5% అంటే ఏంటి? 1/3. దాన్ని కూడా అలాగే చేయొచ్చండి. 33 తర్వాత ప్లస్ 1/3 అంటే ఇక్కడ చూడండి, ఇది కూడా మీకు చెప్తాను ఒకవేళ తెలియకపోతే. 33 1/3% అంటే ఏంటి? 33 ప్లస్ 1/3, దీని మొత్తానికి పర్సంటేజ్ అని అర్థం. 33 ప్లస్ 1/3 అని రాసుకోవాలి. 33 1/3 అంటే దాని అర్థం అది. ఓకేనా? ఓవరాల్గా అసలు 33.5% అంటే ఏంటి అంటే 1/3 అని అర్థం. ఓకేనా? రాసుకోవడం తెలియాలి. 1/3 ఎస్పీకే కదా అమ్మింది, సేల్ చేశాడనమాట 33.5%కి ధరకు అమ్మితే. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 33.5% నష్టం వస్తుందంట, నష్టం వస్తుంది. ఓకేనా? అంటే 33.5% అంటే 1/3 అని చెప్పాను. 1/3 నష్టం వస్తుంది అంటే రిమైనింగ్ 2/3 సిపికి సమానం. అది అంటే 2/3 సిపి అని అర్థం. ఓకేనా? 1/3 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 2/3 సిపి అని అర్థం. ఇది రాసుకోవడం వస్తే క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 క్యాన్సిల్. వేరే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 సిపి వస్తుంది. సిపి అంటే ఏంటి? కాస్ట్ ప్రైజు, ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైజు. ఇప్పుడు మనకి ఏమన్నారు కండిషను? ఆ వస్తువును 60% అమ్మకపు ధరలో ఆ వస్తువును అస్సలు అమ్మకపు ధరలో 60% ధరకు అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత? 60%. అమ్మకపు ధరలో 60% ధరకు అమ్ముతారంట. అమ్మితే అప్పుడు లాభం ఎంత వస్తుందో ఆ లాభ శాతం అనేది కనుక్కోమన్నారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే 60%, 60% ఆఫ్ వాడు చెప్పిందే రాస్తున్నాను, 60% ఆఫ్ ఎస్పీ అని ఇచ్చాడు వాడు. ఓకేనా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 60% అంతే రాసుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ అంటే ఏంటి? ఇంటూ ఎస్పీ అంటే మనకు తెలుసు 2 సిపి, కాబట్టి 2 సిపి. సిపి ఉన్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే, ఎందుకంటే ఫైనల్గా క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి నేను ఓన్లీ 2 అని తీసుకున్నాను. ఎస్పీ ఈక్వల్ టు 2 అంటే సిపికి డబల్ అవుతుంది. ఓకేనా? 2 అంటే 60 ఇంటూ 2 ఎంత? 120%. పర్సెంట్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? బై 100 రాయొచ్చు కదా. 0 క్యాన్సిల్. ఓకేనా? 12/10 అంటే ఎంత? 1/1.2 ఏంటి? 1.2 అనమాట. 1.2 వచ్చింది మనకి. అసలు 1 అయితే ఈ 1.2 ఏదైతే ఉందో దీన్ని అంటే 1.2 మైనస్ 1. ఎందుకంటే మనకి ప్రాఫిట్ కావాలంటే ఏంటి? ఎస్పీ మైనస్ సిపి కదా. ఓకేనా? ఎస్పీ ఎంత? 1.2. మనకి 60% కదా మనం చేసేది. 1.2 మైనస్ 1 ఎంత? 0.2 అనేది వచ్చింది. ఈ 0.2 అనేది ఇంటూ 100 చేయాలి, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి కాబట్టి ఎంత ప్రాఫిట్ అనేది. 0.2 ఇంటూ 100 అంటే ఎంత? 20% ప్రాఫిట్ అనమాట. ఓకేనా? వస్తువును 3వ వంతు ధరకు అమ్మితే అంటే 33.33%. 33 1/3 అని కూడా అంటారు దాన్ని, లేకుంటే 1/3 రేషియోలో. ఓకేనా? ఈ 33.33% నష్టం వచ్చింది అంటే అస్సలు అమ్మకపు ధర అంటే ఎస్పీ కొన్న వేళ సిపి కంటే రెట్టింపు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆ రేటుతో 60%కే అమ్మితే అది కొన్న వేళ కంటే 20% ఎక్కువ ఉంటుంది, కాబట్టి లాభం అనేది 20%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, 789x531y అనే 8 అంకెల సంఖ్య 72 చేత నిశ్శేషంగా భాగించబడితే y యొక్క కనిష్ట విలువ ఎంత? y విలువ కనుక్కోవాలంట, కనిష్ట విలువ. ఓకేనా? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే. y యొక్క కనిష్ట విలువ వద్ద 5x - 3y విలువ ఎంత? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు 5x - 3y, దాన్ని మనం కనుక్కోవాలంటే x తెలియాలి, y తెలియాలి. ఓకేనా? x తెలియాలి, y తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? 72 విలువ. 72ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి? 8 9 72 కదా. 8 9 72 అంటే 8వ ఎక్కంలో పోవాలి ఈ నెంబర్ మొత్తం, 9వ ఎక్కంలో కూడా పోవాలి. భాజనీయ సూత్రాలు ఉన్నాయి కదా, వాటిని బట్టి ఈ క్వశ్చన్ని ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చివరిని y కనుక్కుందాం. y కనుక్కోవడానికి 8 రూల్ ఏంటి? చివరి ఉన్నటువంటి 3 నెంబర్లు 8వ ఎక్కంలో పోవాలి. 31y అనేది బై 8తో పోవాలి. 8 1 8 3 24.
24 పోతే 31 అంటే ఎన్ని ఉంటాయి? 7 ఉంటుంది. 7 అంటే 8 9 72 వస్తుంది చూడండి. 7 తర్వాత మనకి 2 పెడితే 72 అంటే 8 9 72 అంటే y ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? 2 పెడితే మనకి 8వ ఎక్కంలో పోయిద్ది. కాబట్టి y విలువ 2 వచ్చింది. నెక్స్ట్ x తెలియాలంటే ఇక్కడ 9 ఉంది కదా, 9తో మనం x కనుక్కోవచ్చు. ఎలాగంటే వీటన్నిటిని కూడితే x y ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడితే 9తో డివిజిబుల్ అవ్వాలి. మొత్తం కూడండి. 7 ఒక 8 ఎంత? ఇట్లా 7 ఒక 9 16 ఒక 4 28 ఒక 20 సారీ 7 9 16 16 ఒక 8 ఎంత? 24 24 తర్వాత ఇక్కడ 5 ఇక్కడ 1 ఉంది కదా, 6ని తీసుకుంటే 30 30 ఒక 3 33 తర్వాత y అంటే 2 35 వచ్చింది ప్లస్ x బై 9. ఓకేనా? 9తో పోవాలంటే ఇంకెంత రావాలి? 35కి 36 9 4లో 36 పోయింది కదా, కాబట్టి x ప్లస్లో 1 పెట్టుకుంటే సరిపోద్ది కదా. కాబట్టి x విలువ ఎంత? 1 వచ్చింది. x విలువ 1 y విలువ 2. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 5x మైనస్ 3y 5 ఇంటూ 1 అంటే 5 మైనస్ 3 ఇంటూ 2 3 2 6 5 మైనస్ 6 అంటే ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? ఆప్షన్ సి -1 అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట దూరాన్ని 40 km/h వేగంతో ప్రయాణించి తిరిగి 60 km/h వేగంతో చేరుకున్నాడు. మొత్తం ప్రయాణానికి పట్టిన సమయం 5 గంటలైతే ఆ వ్యక్తి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? జనరల్గా ఈ క్వశ్చన్ని మరి కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. ఓకేనా? చాలా ఈజీగా దీన్ని చేయొచ్చు. ఇక్కడ మీకు చూడండి, ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట దూరాన్ని 40 km వేగంతో ప్రయాణించి తిరిగి 60 km వేగంతో చేరుకున్నాడు అంటే ఇది మనకి సమ్ డిస్టెన్స్ అండి. మనకి డిస్టెన్స్ తెలియదు. ఇక్కడి నుంచి ఒక పర్సను, ఓకేనా, ఈ పర్సన్ ఇక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళేటప్పుడు 40 km వేగంతో వెళ్ళిపోయాడంట. వెళ్ళి ఇక్కడి నుంచి మరలా అదే పర్సను రిటర్న్ అయ్యాడు. ఎక్కడికి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ అనుకోండి. ఓకేనా? ఇల్లు. ఇంటి నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ నుంచి మరలా ఇంటికి వచ్చాడు. ఎంత? 60 km వేగంతో వచ్చాడు. మనకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది ఏంటి? సేమ్ ఎంత దూరం ఏదైతే వెళ్ళాడో అక్కడి నుంచి మరలా తిరిగి ఇంటికి వచ్చాడు. ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు 40 km వేగంతో ప్రయాణించి తిరిగి 60 km వేగంతో చేరుకున్నాడు. ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు మనకి స్పీడు కనుక్కోవడం తెలియాలి. స్పీడ్ ఏంటి? 2xy బై x ప్లస్ y. ఇదే స్పీడ్. ఓకేనా? స్పీడ్ కనుక్కుంటాం. తర్వాత మనకి ఏం మొత్తం ప్రయాణించిన దూరం కనుక్కోమన్నారు కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టైం ఇంటూ స్పీడ్ కదా. సో మనకి ఏం కావాలి? టైం కావాలి, స్పీడ్ కావాలి. ఫస్ట్ స్పీడ్ కనుక్కుంటున్నాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ xy బై x ప్లస్ y. 2 ఇంటూ x అంటే ఎంత? మనకి 40, y అంటే 60 బై x ప్లస్ y. 40 ప్లస్ 60 100. 0 0 0 0 క్యాన్సిల్. 4 6 24 24 రెండ్లంతా 48 48 వచ్చింది. స్పీడ్ వచ్చింది 48 km/h. ఓకేనా? 2 ఇచ్చారు కాబట్టి మనం ఇలా చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు కండిషన్ కూడా చెప్పాను, జాగ్రత్తగా ఏమనండి. టైము, ఇక టైం మనకి ఇక్కడ చూడండి, పట్టిన సమయం అంతా 5 గంటలు. ఓకేనా? ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. మనకు టైం ఉంది, స్పీడ్ ఉంది. 5 టైం ఇంటూ స్పీడ్ అంతా 48. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 5 hours దేంట్లో ఉంది? ఇది అవర్స్లో ఉంది. 48 km/h ఇది కూడా అవర్స్లో ఉంది. జాగ్రత్తగా మీరు చేయాలి. ఇక్కడ కిలోమీటర్స్లో ఇచ్చారు అంటే మనం ఎక్కడ ఏది మార్చాల్సిన పని లేదు. ఒకవేళ ఇలా మనకి మొత్తం అవర్స్లోనే ఇచ్చేసి km/h ఇట్లా అవర్స్ ఇలా ఇస్తేనే మనకి కింద ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్స్లో ఇచ్చారనుకో, మీరు చేసినా కానీ ఆన్సర్ రాదు అక్కడ. ఎందుకంటే చేసిన తర్వాత వాటిని మరలా మీరు సెకండ్స్లోకి మార్చాలంటే 5/18కి మార్చాలి. ఒకవేళ కిలోమీటర్స్లోకి మార్చాలి, సెకండ్స్లో ఉందంటే 18/5. ఈ కండిషన్స్ కూడా తెలియాలి. ఓకేనా? ఇప్పుడు అవి మనకు అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా కిలోమీటర్స్లోనే ఉన్నాయి, ఇచ్చిన విలువలు కూడా కిలోమీటర్స్లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా కొట్టేయచ్చు. 5 4 20. ఓకేనా? 5 8 40. తర్వాత 240. ఓకేనా? ఓవరాల్గా అంతా 240 వచ్చింది. 240 అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని నేను ఒక మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వగలిగితే, కొంచెం స్పీడ్గా ఉండాలి, కాకపోతే మీరు స్పీడ్గా ఉండగలిగితే ఈజీగా ఈ క్వశ్చన్ని చేయొచ్చు. జనరల్గా అందరూ ఎలా చేస్తారో చెప్తున్నాను చూడండి. మీరు యూట్యూబ్లో చూసినా కానీ అందరూ కూడా ఇలాగే చెప్తారు.
అదేంటనేది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 11 అండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 38, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab విలువ. ఈ విలువ మనం కనుక్కోవాలి. ఓకేనా, మనకి 2 కండిషన్స్ ఇచ్చారు. వెంటనే అందరికీ స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటి, వచ్చే ఆలోచన ఏంటి, వెంటనే ఇది ఏ ఫార్ములా, ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి, ఓకేనా, ఇలా ఆలోచిస్తారు. ఓకేనా, ఇక్కడ మనకి జనరల్గా ఏ ఫార్ములా వాడతాం, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఈ ఫార్ములా వాడతాం. ఓకేనా, ఈ ఫార్ములా వేసేస్తారు. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే తెలుసు, 11 ఇచ్చారు. తర్వాత ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే తెలుసు మనకి 38 ఇచ్చారు. వెంటనే ఇంకా పక్కన ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కూడా ఉందిగా, దాన్ని కనుక్కోండి మళ్ళీ సపరేట్ ఫార్ములా ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ వేసి దాన్ని మళ్ళీ సపరేట్గా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబీ ప్లస్ బీసీ సిఏ ఇలా వేసి చేస్తారు. ఈ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది, అది కూడా తెలియాలి. ఆ ఫార్ములా కూడా చెప్తాను చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఒక్క నిమిషం, ఇది కదా మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి తర్వాత ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాసుకోండి ఫార్ములా. ఓకేనా, బేసిక్ కూడా తెలియాలి కదా, మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా, దీని మొత్తానికి ఇది ఫార్ములా. ఓకేనా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab కనుక్కోమన్నారు కాబట్టి దానికి ఇది ఫార్ములా. అయితే ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ చూసారా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉందిగా, అది ఎక్కడైనా ఇచ్చారా, ఇవ్వాల, మళ్ళీ సపరేట్గా దాన్ని కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి, మనకి ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, దాన్ని బట్టి దీన్ని కనుక్కోవాలి. ఓకేనా, దీన్ని ఈజీగా చేసే మెథడ్ చెప్తాను చూడండి. అంటే కొంతమంది ఇంకొక మెథడ్లో కూడా చేస్తారు, అది కూడా చెప్తాను. అదేంటంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఇది కూడా వేసి చేస్తారు, డైరెక్ట్ ఫార్ములా అని చెప్పేసి చెప్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ విలువ బి విలువ సి విలువ తెలిస్తే ఓకేనా ఈ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. దానికి కొంచెం టైం తీసుకోవాలి, అందుకే స్టార్టింగ్లో మీకు చెప్పాను ఏంటంటే కొంచెం స్పీడ్గా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఏ ప్లేస్లో బి ప్లేస్లో సి ప్లేస్లో ఎంత విలువ పెడితే ఈ క్వశ్చన్ని 11 అనేది వస్తుంది, ఈ విలువల్లో ఏ బి సి ప్లేస్లో ఎంత పెడితే 11 అనేది వచ్చిందో తెలుసుకోగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు అది చెప్తాను చూడండి. నేను ఏ ప్లేస్లో 4 పెట్టుకుంటున్నాను, ఓకేనా, బి ప్లేస్లో 5 పెట్టుకుంటున్నాను, సి ప్లేస్లో 2 పెట్టాను. ఓకేనా, 5 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత 9, 9 ప్లస్ 2 ఎంత 11 వచ్చేసిందిగా. ఓకే, ఈ కండిషన్ కూడా అప్లై చేస్తే కరెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే 38 రావాలి. ఇప్పుడు చూడండి, ఏబి 4 5 ఎంత 20 అండ్ ప్లస్ ఉంది కాబట్టి, బీసీ అంటే బీసీ 5 2 10. ఓకేనా, నెక్స్ట్ సిఏ 2 4 ఎంత 8, 20 ఒక 10 30 ప్లస్ ఒక 8 38 వచ్చిందా. కండిషన్ అప్లై అయ్యిందిగా, రెండింటికి సరిపోయింది. కాబట్టి ఏ ప్లేస్లో 4 బి ప్లేస్లో 5 సి ప్లేస్లో 2 పెట్టేసి చేసేయచ్చు కదా. ఎంత టైం, చాలా సింపుల్గా సెకండ్స్లో 30 సెకండ్స్ కూడా పట్టదు, చూడగానే వెంటనే చేసేసి టకటక వెళ్ళిపోతారు. ఓకేనా, సో ఈ మెథడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఇప్పుడు మనం చేద్దాం. ఏ ప్లేస్ ఎంత మనకి 4 5 2 అన్నాను కదా, ఏబిసి ఏ 4 క్యూబ్ అంటే 64 ప్లస్ బి క్యూబ్ అంటే 125 అండ్ సి క్యూబ్ అంటే ఏంటి మనకి ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 మైనస్ 3 ఇంటూ 4 ఇంటూ ఏబిసి కాబట్టి 4 ఇంటూ 5 ఇంటూ 2, 5 2 ఎంత 10, 3 4 ఎంత 12, 12 10 ఎంత 120. ఇక్కడ 125 ఉంది, ఇక్కడ 120 ఉంది కదా. సో 125 నుంచి 120 తీసేస్తే 5 మిగులుతుంది. డైరెక్ట్గా నేను ఇక్కడ రాస్తున్నాను, 64 ప్లస్ ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ ఒక 8 ఉంది. ఓకేనా, 64 ఒక 5 ఎంత 69 ఒక 8 అంటే 77. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 77. మీరు స్పీడ్గా చేస్తే ఇంకా తక్కువలోనే చేయొచ్చు. ఓకేనా, మీకు అదే ఫార్ములా వేసేసి నార్మల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి 11 ఇచ్చారు అలా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి,
ఓకే, అర్థమవుతుంది, మీరు ఫార్ములా రాసుకుంటారు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఫార్ములాలు గుర్తుండాలి కదా. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇలా చేయాలి, ఓకేనా. ఇలా చేయగలిగితే కొన్నిటికి తప్పదు ఫార్ములాస్ వేయాలి, కొన్నిటికి ఇలా చేయాలి. ఇలా చేయగలిగితే మీరు ఎగ్జామ్లో తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ, బి మరియు సిలు పనుల యొక్క సామర్థ్యం ఇచ్చారు, ఎఫిషియన్సీ ఇచ్చారు 4, 5, 6. వారు కలిసి పని చేస్తే ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. బి ఒక్కడే ఆ పనిని 40% భాగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు? 40% భాగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు? దీన్ని కనుక్కోవాలి. మొత్తం కాదు, 40% మాత్రమే మనం కనుక్కోవాలి, ఓకేనా. ఇప్పుడు 4, 5, 6 ఏబిసి యొక్క ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, పని యొక్క సామర్థ్యాన్ని ఇచ్చేశారు. వాడే మొత్తం ఇచ్చేసాడు అక్కడ, ఓకేనా. మనం కనుక్కోవడమే ఈజీగా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మొత్తం పని చేసే డేస్ ఎన్ని? 12 రోజులు. ఎఫిషియన్సీ అంతా 4, 5, 6. టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుద్ది? 4 + 5 9 + 6 15. టోటల్ ఎఫిషియన్సీ 15 ఇంటూ టోటల్ డేస్ 12 = 15 × 12 ఎంత? 180. డైరెక్ట్గా మీరు కూడా వేయచ్చు. ఎట్లా అంటే 15 ఉంది, 12 ఉంది. ఈ లాజిక్స్ కూడా నేను స్టార్టింగ్లో గతంలో వీడియోస్ చేశాను, ఒకవేళ చూడకపోతే ట్రై చేయండి. 15 × 12 ఈజీ లాజిక్ ఏంటంటే 15 కానీ 12 కానీ ఏదో ఒకటి తీసుకోండి, 15 తీసుకోండి. అంటే మల్టిప్లై చేయడం ఈజీ అండ్ ట్రిక్ అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 15 తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక నెంబర్ 12 ఉంది కదా, 12లో చివరి నెంబర్ తీసుకొని దీనికి యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 17 అవుతుంది. దాని పక్కన ఒక 0 పెట్టుకోవాలి. తర్వాత ఈ చివరి డిజిట్ 5, ఈ చివరి డిజిట్ 2, 5 2 అంతా 10. ఆ 10ని దీనికి మరలా కలపండి. 170 ఒక 10 ఎంత? 180 వచ్చిందా? సో ఈజీ అన్నమాట. అంటే ఇవి ట్రిక్స్ మీకు సపరేట్గా ఒక వీడియో ఇస్తానులే, ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు, ఓకేనా. మనకి ఎంత? 180 వచ్చింది. ఇప్పుడు ఈ 180 ఏంటి? మొత్తం టోటల్ వర్క్ అనమాట. మనకి టోటల్ వర్క్ = ఎఫిషియన్సీ ఇంటూ టైం. దాన్ని బట్టి మీకు ఇక్కడ వేయడం జరిగింది. ఇది తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, ఓకేనా. టోటల్ వర్క్ = ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ తెలుసు, టైం తెలుసు, దాన్ని బట్టి టోటల్ వర్క్ కనుక్కున్నాం 180. ఈ 180 100%. దీంట్లో 40% భాగాన్ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 180లో 40% అంటే ఏంటి? 40% అంటే 2/5 అంతే కదా. అట్లా 40/% అంటే ఏంటి? 100 అని చెప్పాను కదా. 0 0 క్యాన్సిల్, 4 2 2 2 5 2/5. అలాగా నేను 2/5 రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. 180 × 2 ఎంత? 180 × 2 కదా. ఇప్పుడు 5 ఎక్కంతో కొట్టేయచ్చు. 5 1 5 3 15. ఇక్కడ ఒక 3 ఉంటుంది, పక్కన 0 30. 5 6 అంటే 36 × 2 అంటే 72 వచ్చింది, ఓకేనా. 72 వచ్చింది. ఇదేంటి? మనకి 40%. 100%లో 40% 72. ఇప్పుడు 72 అనేది ఏంది? ఈ 40%నే 72 కాబట్టి దీన్ని మనం వర్క్ అనుకోవాలి. వర్క్ బి ఒక్కడే అంటే బి యొక్క ఎఫిషియన్సీ అంతా 5. 72/5 వేసుకోండి, ఓకేనా. = ఎందుకు వేసాము? ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అన్నాడు కాబట్టి మనకి వర్క్ బై ఎఫిషియన్సీ వేసాం. ఇప్పుడు 5 1, ఓకేనా. ఇక్కడ 5 1, ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అసలు అలా కూడా చేయాల్సిన పని లేదు. మీరు ఆ 2 పక్కన పెట్టండి, 2 పక్కన తీసేస్తే 70 ఉంటుంది. 5 14 ఎంత? 70 కదా. తర్వాత 5లో 2 పోదు కాబట్టి పక్కన ఒక 0 తెచ్చుకుంటాను, అంటే 14 పాయింట్. నెక్స్ట్ 0 పెడితే 5 4 20 అవుతుంది కాబట్టి 14.4. ఆప్షన్ ఏ 14.4 అనేది ఆన్సర్, ఓకేనా. ఇలా చేయాలి, జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతారు. ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇఫ్ secant θ + tan θ = 5, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin θ, ఓకేనా. secant θ + tan θ = 5 ఇస్తే sin θ విలువ అనేది కనుక్కోవాలి. అసలు ఈ క్వశ్చన్ చూడగానే మీకు త్రికోణమితిలో ఒక కండిషన్ గుర్తు రావాలి. అదేంటంటే ఒక ఈక్వేషన్ ఉంది, secant² θ - tan² θ = 1 అని, ఓకేనా. దాన్ని బట్టి దీన్ని చేయొచ్చు. ఇప్పుడు secant² θ - tan² θ అంటే ఇక్కడ a² - b² ఎలా రాసుకోవచ్చు? a + b × a - b ఇలా రాస్తాం కదా. అలాగే secant θ + tan θ × secant θ - tan θ = 5 వస్తుంది. అప్పుడు secant θ + tan θ = 5/secant θ - tan θ అవుతుంది, ఓకేనా. మీకు అట్లా చెప్తే అర్థం కాదు, ఇప్పుడు చెప్తాను చూడండి. సింపుల్గా ఒక కండిషన్ చెప్తాను దీనికి, దాన్ని గుర్తుపెట్టుకోండి. secant θ + tan θ = 5 అయినప్పుడు secant θ - tan θ =
1/5 అవుతుంది. మైనస్ వస్తే ఇక్కడ 5 ఉంది కదా ప్లస్లో, మైనస్ వస్తే 1/5 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా, సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా విలువ ఎంత 5, సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా విలువ 1/5, ప్లస్ మైనస్ ట్యాన్లు క్యాన్సిల్ అవుతాయి, మిగిలిందేంటి 2 సీకెన్ థీటా మిగులుతుంది. ఇక్కడ 5 ప్లస్ 1/5 మిగులుతుంది. ఇప్పుడు 5 ప్లస్ 1/5 అంటే ఏంటి, క్రాస్ మల్టిప్లై చేయండి. 5 5 25 ప్లస్ 1 26/5, 26/5 వచ్చింది. యువతలు ఏంది 2 సీకెన్ థీటా ఉంది కాబట్టి ఆ 2ని యువతలకు వస్తే ఇక్కడ 2 ఇంటూ అయింది, 5కి ఇంటూ అవుతుంది అంటే 26/10 అవుతుంది. దీన్ని మరలా 2తో క్యాన్సిల్ చేయొచ్చు కదా, 2 5, ఓకేనా. తర్వాత 2 13, ఎంత వచ్చింది 13/5. ఇదేంటి మొత్తం అసలు సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/5 వచ్చింది. సీకెన్ థీటా అంటే ఏంటి మనకి 1/cos థీటా కదా, 1/cos థీటా విలువ 13/5 అయితే కాస్ థీటా విలువ ఏమవుతుంది 5/13, రివర్స్ అవుతుంది, ఓకేనా. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 అవుతుంది, రివర్స్ అవుతుంది. ఎందుకంటే సీకెన్ థీటా అంటే 1/cos థీటా కాబట్టి. ఇప్పుడు కాస్ థీటా 5/13 వచ్చిందంటే అసలు కాస్ థీటా ఈ 5/13 ఏంటి, 5 అనేది అడ్జసెంట్ సైడ్, 13 అనేది హైపోటెనస్, ఓకేనా. పైథాగరస్ థీరం ఉంది కదా, దాన్ని బట్టి చేయాలి. ఇక్కడ చూడండి ఇదేంటి 13 హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ అంటే ఇటు, ఇది 5 13 వచ్చిందంటే పైథాగరస్ మనకి ట్రిపులెట్స్ ఉన్నాయి కదా, పైథాగరస్ థీరం ప్రకారం ట్రిపులెట్స్ 5 13 వచ్చిందంటే కంపల్సరీగా ఇక్కడ 12 వచ్చింది. కావాలంటే మీరు చెయ్యండి. ఇది స్క్వేర్, ఇది మనకు తెలియదు కాబట్టి మనకి x² అనుకోండి. తర్వాత 5² అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 13² అంటే 169. ఇప్పుడు 169 నుంచి 25 తీసేయండి, ఎంత వస్తుంది 144 వచ్చింది. 144 ఈ స్క్వేర్ అవుతుంది కలిపితే √144 అంటే 12 వచ్చింది. డైరెక్ట్గా మీరు చేసిన 12 వస్తుంది, ఓకేనా. మనకి ఇక్కడ ట్రయాంగిల్లో ఇది 5, ఇది 12, తర్వాత ఇది 13. ఇప్పుడు సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏముంది 12 బై హైపోటెనస్ అంతా 13, 12/13 ఎక్కడ ఉంది 12/13. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి కొంత సొమ్ము చక్రవడ్డీతో 2 సంవత్సరాలు 4,840 మరియు 3 సంవత్సరాలు 5,324 అవుతుంది. వార్షిక వడ్డీ రేటు ఎంత? వార్షిక వడ్డీ రేట్ అనేది కనుక్కోవాలి. దీన్ని కూడా సింపుల్ స్టెప్స్తో చేయొచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ 2 సంవత్సరాల్లో ఇంత అమౌంట్ 4840, తర్వాత 3 ఇయర్స్లో ఎంత 5324, 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మధ్య డిఫరెన్స్ అంతా 1 ఇయర్. 1 ఇయర్ అంటే ఈ 4,840 మనకు ఇచ్చినటువంటి 5,324లోంచి 4,840ని తీసేయండి, ఓకేనా. తీసేస్తే 3 2 4 ఓకే 4, తర్వాత ఇక్కడ 2లోంచి 4 పోదు కాబట్టి పక్క నుంచి ఒకటి తీసుకుంటే 12లోంచి 4 పోతే 8, ఇక్కడ కూడా 2 ఉంటుంది, 2లోంచి పోదు కాబట్టి 12లోంచి 8 పోతే 4, 484 వచ్చింది, ఓకేనా. 484. ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ గుర్తురావాలి. ఎప్పుడైనా కానీ చక్రవడ్డీలో 1 సంవత్సరం వ్యవధి ఉన్నప్పుడు, 1 సంవత్సరం ఉన్నప్పుడు ముందుగా ఉన్నటువంటి ఏదైతే సంవత్సరం మొత్తం ఉంటుందో ఆ మొత్తం అనేది అస్సలుగా మనం తీసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు 4,840 అనేది 2 సంవత్సరాలకు వచ్చిందండి, ఇది మొత్తం, ఓకేనా. దీంట్లో వడ్డీ ఉంది, అదేవిధంగా అస్సలు ఉంది, మొత్తం కలిపి 4,848 2 సంవత్సరాలకి. తర్వాత 3వ సంవత్సరానికి వెళ్ళేటప్పుడు చక్రవడ్డీ అంటే ఏంటి, వడ్డీ మీద వడ్డీ కదా, అంటే దీన్ని అసలుగా తీసుకొని దీనికి మరలా వడ్డీ కడతారు, అర్థమైందా, దీనికి వడ్డీ కడతారు కాబట్టి ఇది మనకి అసలుగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 484 అనేది వడ్డీ వచ్చింది, దీన్ని మరలా అసలుగా తీసుకుంటే మనకేంటి చెప్పండి 484 ఏం కనుక్కోమన్నా వార్షిక వడ్డీ రేటు కనుక్కోవాలి కాబట్టి వడ్డీ బై మనం ఏదైతే అసలుగా తీసుకున్నామో అది రాసుకోవాలి 4840 అండ్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. సింపుల్ స్టెప్స్, మీకు ఇది అర్థమైతే ఈజీగా చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, 481 481 సారీ 84 క్యాన్సిల్, 484 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలేది ఇక్కడ 1 ఉంటుంది. 1 × 10 అంటే 10%. ఎంత వార్షిక వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫర్ యానమ్కి 10%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక లంబ వృత్తాకార సిలిండర్ యొక్క భూ వైశాల్యం 4π ఇచ్చారు, ప్రక్కతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 24π ఇచ్చారు. అయితే ఆ సిలిండర్ ఘన పరిమాణం ఎంత?
సిలిండర్ ఘనపరిమాణం. సిలిండర్కి సంబంధించినటువంటి ఘనపరిమాణం అంటే ఏంటి? వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? వాల్యూమ్ ఫార్ములా వచ్చేసరికి పై ఆర్ స్క్వేర్ హెచ్. సిలిండర్కి సంబంధించి వాల్యూమ్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఇచ్చినట్టు రాసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. భూవైశాల్యం, బేస్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. విలువ ఎంత ఇచ్చారు? 4 పై ఇచ్చారు. పై క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ అంటే స్క్వేర్ అవతలకి వెళ్తే √4 అవుతుంది. √4 అంటే 2. ఓకేనా? లేకుంటే మీకు అలా అర్థం కాకపోయినా కానీ ఇప్పుడు ఆర్ స్క్వేరు 4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఆర్ ఈక్వల్ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే మనకి ఏదైతే బేస్ ఏరియా నుంచి ఆరు విలువ వచ్చింది 2 పక్కన రాశాను. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 24 పై ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? సిలిండర్కి సంబంధించి 2πr/h అంతే కదా. 2πr/h వస్తుంది అంతే. సర్కిల్కి మనకి సిలిండర్కి తేడా ఏంటంటే హెచ్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? హైట్ కూడా ఉంటుంది కాబట్టి 2πr/h. ఎందుకంటే ఇది 3D కాబట్టి. ఎంత ఇచ్చారు? 24 పై ఇచ్చారు. పై క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? 2 1 2 12 మిగిలిందంటే RH = 12. ఆర్ అంటే తెలుసు కదా మనకి 2 కాబట్టి 2H = 12. 2 1 మరలా 2 6 అంటే H = అంతా 6. H విలువ 6, R విలువ 2 వచ్చింది. ఈ రెండు అసలు ఎందుకు కనుక్కున్నాం? మనం స్టార్టింగ్లో ఒక ఫార్ములా చూసాం ఈ ప్రాబ్లం చదివేటప్పుడు. ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఏంటిది? ఘనపరిమాణం. సిలిండర్ యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి. ఆర్ తెలుసు 2, హెచ్ తెలుసు 6. సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు కదా. పై ఇక్కడ అన్నిట్లలో ఆప్షన్స్లో పై ఉంది కాబట్టి పైన నేను కదిలించట్లా. ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, ఇంటూ హెచ్ అంటే ఎంత? 6. 4 ఆర్లు ఎంత? 24 ఇంటూ పై అంటే 24 పై. ఓకేనా? 24 పై ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. 24 పై అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి ఒక వస్తువు ప్రకటిత ధరపై 28% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 20% లాభం పొందుతాడు. ఒక వస్తువు అమ్మకంపై అతనికి 30.8% లాభం వస్తే లాభం చాలా జాగ్రత్తగా చదవాలి. లాభం వస్తే ఆ వస్తువు కొన్న వెల ఎంత? వస్తువు కొన్నటువంటి ధర అనేది మనం చెప్పమంటున్నారు. దీన్ని చేసేటప్పుడు చాలామంది డిస్కౌంట్ రాసుకొని అన్నీ రాస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ని చదివి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు ఇక్కడ డిస్కౌంట్తో పనే లేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా? మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూషన్లో పెట్టాలి, టైం వేస్ట్ చేయాలి అని ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. డిస్కౌంట్తో అసలు మనకు సంబంధం లేదు. ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి. ఎంత ఇచ్చారు? 20% లాభం ఇచ్చారు. 20% ప్రాఫిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆ అమ్మకంపై అతనికి 30.8 లేకుంటే 30.80 30.80 లాభం వస్తే 20% ప్రాఫిట్, 30.80 ప్రాఫిట్. ఇక్కడ పర్సంటేజ్లో ఇక్కడ విలువ ఇచ్చారు. అంటే ఏదైతే 20% ఆఫ్ సిపి మీదే కదా మనం ప్రాఫిట్ తీసేది. కాబట్టి 20%, ఈ 20% అనేది దేనికి సమానం? 30.80కి సమానం. ఇక్కడ లాభం, ఇది లాభం. ఓకేనా? ఇది దీనికి సమానం. ఇది తెలియాలి. తెలిస్తే ఇప్పుడు చేద్దాం చూడండి. 100% సిపి = 30.80 ఇంటూ మనకి 20% లాభం అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 1/5గా రాయొచ్చు కదా. అంటే 5 భాగాలు అసలైతే 1 భాగం మనకి లాభం అనమాట. 5 భాగాలు సిపికి సమానం. అంటే 30.8 లాభం అంటే ఇంటూ 5 భాగాలు సిపి ఏదైతుందో ఆ సిపి రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 30.80 ఫస్ట్ ఆ 0.80 మొత్తం క్యాలిక్యులేట్ చేసేయండి, వచ్చేస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 154 అనేది వచ్చింది. 154 ఆప్షన్ ఏ 154 అనేది ఆన్సర్. మీరు క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. చాలా ఈజీగా చేసే క్వశ్చన్ ఇది. మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్కి ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేకపోతే తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు చెప్పాల్సిన పనిలో చాలా ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్. 13 సంఖ్యల సగటు ఇచ్చారు 68, 7 సంఖ్యల సగటు ఇచ్చారు ఎంత? 63, చివరి 7 సంఖ్యల సగటు ఇచ్చారు 70. అయితే ఆ సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ 7వ సంఖ్య దాన్ని కనుక్కోవాలి. చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా?
చేసి ఆన్సర్ చెప్పండి. ప్రతి ఒక్కరు చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో కూడా చేయగలుగుతారు. ఇక ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకి జామెట్రీకి సంబంధించిన క్వశ్చను. మీరు జాగ్రత్తగా చూస్తే ఏమన్నారు, ఏబీసీ ఇచ్చారు. యాంగిల్ బి మరియు యాంగిల్ సిల కోణం సమద్విఖండన రేఖలు త్రిభుజం లోపల ఓ అనే బిందువు వద్ద కలుసుకుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చారు కాబట్టి ఏబిసి మధ్యలో ఓ ఉంది. ఓకేనా. అయితే యాంగిల్ బి యాంగిల్ సి, ఇది యాంగిల్ బి యాంగిల్ సి, ఇది యాంగిల్ ఏ. అయితే యాంగిల్ ఓ వద్ద సమద్విఖండన రేఖలు త్రిభుజం లోపల ఓ అనే బిందువు వద్ద కలుసుకుంటాయి. ఏంటి యాంగిల్ బి యాంగిల్ సి అంటే ఇక్కడ ఇట్లా కలుసుకుంటాయంట. ఇప్పుడు యాంగిల్ బిఓసి ఈ యాంగిల్ ఇచ్చారు ఎంత, 122 డిగ్రీస్ 122 డిగ్రీస్ అనేది ఇచ్చారు. యాంగిల్ ఏ దీన్ని కనుక్కోమంటున్నారు. ఓకేనా. దీన్ని ఎలా కనుక్కోవాలి, యాంగిల్ ఏ కనుక్కోవాలంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి, అది మీరు రాసుకోండి. ఓకేనా. యాంగిల్ ఏ కనుక్కోవడానికి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఓకేనా, 2 ఇంటూ మనకి ఏదైతే యాంగిల్ ఇచ్చారో ఆ యాంగిల్ మైనస్ 90, ఇచ్చినటువంటి యాంగిల్ మైనస్ 90, 122 మైనస్ 90 అయిపోయింది. ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ స్టెప్, ఇది గుర్తుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. 2 ఇంటూ 120 మైనస్ 90 క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 64 అనేది వచ్చింది. ఓకేనా. 2 ఇంటూ 32, 122 మైనస్ 90 అంటే 32, 2 ఇంటూ 32 అంటే 64 అనేది ఆన్సర్. ఇలాగైనా మీరు డైరెక్ట్ స్టెప్ వేయచ్చు. యాంగిల్ ఏ ఈక్వల్ టు 2 ఇంటూ మనకి ఏదైతే యాంగిల్ ఇచ్చారో యాంగిల్ మైనస్ 90 వేయచ్చు. లేకుంటే నార్మల్గా ఫార్ములా ఏంటంటే ఇంకా అంటే కొంచెం లెంత్ నార్మల్గా గుర్తుండడానికి యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ ఏ బై 2, ఇది మామూలు ఫార్ములా. మీకు ఇంకా స్ప్లిట్ చేసి సింపుల్గా ఉండడం కోసం ఇలా చెప్పాను. ఓకేనా. ఇది నార్మల్ ఫార్ములా, యాంగిల్ బీఓసి ఈక్వల్ 90 ప్లస్ యాంగిల్ ఏ బై 2. ఓకేనా. సో ఇలా చేయాలండి. మీరు ఇలా చేసుకోగలిగితే జాగ్రత్తగా ఎగ్జామ్లో కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు మీకు ఈ యొక్క గ్రూప్ డీకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది అందించడం జరుగుతుందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.